నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ సేవలను పాల ఉత్పత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు కరీంనగర్ మేనేజర్ అంజిరెడ్డి. సుల్తానాబాద్ మండలం కాటినపల్లి నీర్కులలో పాడి రైతులకు 100 మంది రైతులకు 40,000 రూపాయల బోనస్ ను కాటినపల్లిలో అందజేశారు. తర్వాత నాతోటి మిత్రులు కొన్నం లచ్చయ్య గారు, గోదమ కౌరయ్య గారు, వందనములు. ఈరోజు కూడా పాల్గొసిన రైతులకు బోనస్ కంపెనీ అనేది ఒకటి సూపర్వైజర్ గారి అండదండలతో ఈ కార్యక్రమాలు ఉన్నారు చాలామంది. ఈరోజు కూడా పై వాళ్ళది మన వాళ్ళది ఉంటే ఒకరు ఇద్దరు ఉన్న వాళ్ళని కొంత ఉన్న సిబ్బంది కానీ ఇక్కడ ఇప్పుడు సంవత్సరాలు బండి వస్తాను. తిరుపతిరావు పెట్టుకుందాం. ఒక్క నిమిషం ఆగొక్క దింపిన తర్వాత ఇస్తుంది. రైట్. బోనస్ పంచుకుంటామని మీ ప్రెసిడెంట్ గారు చెప్పినాను. ఒక 2 రోజులనే మీ తీర్మానం అప్రూవల్ తీసుకొని 40,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. చాలా మంచి పరిణామం. 20 సంవత్సరాలు కదా 60 సంవత్సరాలు పాల్గొసిన అటువంటి ప్రైవేట్ డైరీలలో బోనస్లు అనేవి ఉండవు. మన డైరీలో మాత్రం ఇది కోఆపరేటివ్ వ్యవస్థ నుంచి ఇప్పుడు కంపెనీ చట్టం అయినా కూడా ఇదంతా పాల ఉత్పత్తుల వ్యవస్థ. మీరు ఇక్కడ సంఘాలు మిగిలినవి నగదు రూపాయలు పంచుకుంటే డైరీలో మిగిలినవి మీకు ఈ వెటర్నరీ ద్వారా కానీ కళ్యాణ వసతి ద్వారా కానీ ఈ విధంగా అందరికీ రైతులకు పంపిణీ చేస్తారు. కాబట్టి ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ బోనస్ కంపెనీ ఆ కార్యక్రమాలకు గౌరవ మేనేజర్ గారు అంజిరెడ్డి గారు, పాల ఉత్పత్తిదారులు 100 మంది, దీనిలో 40,000 బోనస్గా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీనిలో 1 లీటర్కు 75 పైసల చొప్పున ఈ సంవత్సరం పాల ఉత్పత్తిదారులు పోసిన దాన్ని బట్టి పర్సంటేజ్ కలిగిస్తే మనకు ఒకటి లెక్కల ఆడిట్ రుసుము అనేది ఉంటుంది. 75 పైసల చొప్పున లీటర్కు పంపడం జరుగుతుంది. ఎలిగేడు మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవ్వంపల్లి లక్ష్మీ దుర్గయ్య, సర్పంచ్ రాయనాసు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని ప్రజలు రైతులంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ. నీ అడుగులే చాలు
అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యులై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. ధిన్నకుతా ధిన్నకు ధిన్నకుతా గల 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 ధిన్నకుతా, గజ్జలని కట్టి డమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట. సుల్తానాబాద్ లో సద్దుల బతుకమ్మ పండుగ రోజున జరిగే బతుకమ్మ పోటీల్లో ఆడపడుచులు పాల్గొని బహుమతులను గెలుచుకోవాలన్నారు సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్. తెలుగుదనం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలన్నారు అన్నయ్యగౌడ్. దీని యొక్క నాగరికతను విశిష్టతను తెలిపే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మేము బతుకమ్మ యొక్క సంబరాల్లో చాలా ప్రైజెస్ పెట్టడం జరిగింది. బతుకమ్మ కేవలం ప్రకృతితో దొరికే పూలతో మాత్రమే పేర్చాలి. ప్రతి పువ్వుకు రకమైనటువంటి పూలతో ఉంటుంది. అదేవిధంగా పాటలు పాడేటువంటి వాళ్ళు కూడా స్వయంగా పాటలు పాడాలి. వాళ్ళకు కూడా కొన్ని మార్కులు వచ్చి పాటలు పాడే ఈ తెలంగాణ యొక్క బతుకమ్మ సంస్కృతిని తెలిపే విధంగా పాటలు ఉండాలి. ఆ పాటలు పాడే వాళ్ళకు కూడా మరి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ పెట్టడం జరిగింది. లంగా ఓని, చీర ఇలాంటి మంచి తెలంగాణ ఉట్టుబడినట్టు అలంకరణ మరి వాళ్ళు ఆడేటువంటి ఆ ప్రాంత బతుకమ్మ ఆడేటువంటి ప్రాంతంలో అక్కడ ఉండబడేటువంటి వాళ్ళ యువకులు కానీ ఆ ప్రాంతంలో ఉన్న మహిళలు వాళ్ళందరూ కూడా అలంకరణ, అది ఒక స్టేజ్ అలంకరణ ఆ ప్రాంతంలో బతుకమ్మ యొక్క లైటింగ్ కానీ వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి విధానం దానికి కూడా కొంత మార్కులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఈ సుల్తానాబాద్లో ఉన్నటువంటి పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు నందిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి వాళ్ళ యొక్క 10 మందితో కమిటీ చేసి గ్రామంలో ప్రతి వాడల బతుకమ్మలను మరి పరిశీలన చేసి మార్క్స్ ఇచ్చి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా సుల్తానాబాద్ గ్రామంలో ఉండబడినటువంటి నా ఆడబిడ్డలు, అక్క చెల్లెలు అందరూ కూడా తప్పకుండా సుల్తానాబాద్ ఊర పెద్ద చెరువు వద్దకు పెద్ద ఎత్తున లైటింగ్ ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, డీజే సౌండ్స్ వంటి పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో ఆ చెరువు వద్దకు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను కోరుతున్నా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.